హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఈరోజైతే నేను మొక్కలు బాగా ఎదగడానికి మనకి మొక్కలు వేసిన తర్వాత చాలా హెల్తీగా వచ్చినాయండి. అయితే ఇప్పుడు మనకి మొక్కలన్నీ కూడా పువ్వులు ఎక్కువ పూయాలన్నా, అలానే కాయగూరలు ఎక్కువ రావాలన్నా, ఆకుకూరలు ఎక్కువగా రావాలన్నా కానీ ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరి సమ్మర్లో మనం కొంచెం ఏం చేయాలంటే వీటికి లిక్విడ్స్ రూపంలో ఇస్తూ ఉండాలన్నమాట. ఎరువులు అనేది మనం ఇంట్లో చేసుకున్న ఎరువులే కానీ వాటిని లిక్విడ్స్ రూపంలో ఇవ్వాలి. ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఇవ్వాలి అని అంటే ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇటు వచ్చేసేయండి. ఈ నీళ్లు చూసారు కదండి, ఇవి ఏ నీళ్లు అనుకుంటున్నారు కదా మీరు. ఇవైతే మాత్రం ప్యూర్ అనమాట, మన పశువుల పేడ అనమాట. పశువుల పేడ నుంచి వచ్చింది. మనం ఒక 3 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ చక్కగా వీటిని పేడ ఇంత కొంచెం వేసేసి వాటిలోకి నీళ్ళు అనేది యాడ్ చేయాలి. అంటే వాటిని మనం అలా ఒక 5 రోజులు స్టోర్ చేసేసేయాలి. అందులోకి మొత్తం కూడా మంచిగా అనమాట మన మొక్కలకి కావాల్సిన అన్ని పదార్థాలు, పోషక విలువలు మొత్తం కూడా మనకి ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ నీళ్ళని ఏం చేయాలి అంటే ఒక 5 రోజులు నానబెట్టిన నీళ్ళని ఇలా ఒక బకెట్లోకి తీసుకోండి. ఇలా బకెట్లోకి తీసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మనము అంతా కలిపి దీని నిండా అంటే ఒక బాక్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక బాక్స్కి 5 బాక్సుల నీళ్ళు కానీ ఇంకొంచెం ఎక్కువైనా కానీ యాడ్ చేసుకొని మనం ఇట్లా చూసారు కదా. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు సమ్మర్లో మాత్రం బాగా యూజ్ ఇవి మొక్కలకి. ఇలా మనం అది ఒకటి తీసుకుంటే ఇలా 5 నుంచి ఎన్నైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఏం కాదనమాట. ఇలా దీని నిండా కూడా కలుపుకొని చక్కగా మనకి హెల్దీగా ఏ మొక్కలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ఫర్టిలైజరు అవసరమైన మొక్కలకి అనమాట. అంటే మనకి ఇక్కడ చిక్కుడుకాయ మొక్కలు చూస్తానండి, మనకి కాయలు పూత పిందెలతో ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం ఇలా అన్నిటికీ కూడా ఇలా ఇక్కడ టమాటాలు వచ్చేసినాయి. టమాటాలకు కూడా ఇలా కొంచెం కొంచెం అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెం మనం లిక్విడ్ రూపంలో ఇస్తే సమ్మర్కి మొక్కలకి నీళ్ళే కదండి కావాల్సింది. ఇలా మంచి మంచి టిప్స్ అనమాట. గార్డెన్ బాగా పెరగాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి చక్కగా గార్డెన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నాకు తెలిసిన చిట్కా అయితే మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి నేనైతే మనసారా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.